అందరికీ నమస్కారం. ఈరోజు మహబూబ్నగర్ డిస్టిక్ మహబూబ్నగర్ మండలం రామచంద్రపురంలో ఉన్నాము. 20 రోజుల క్రితం రాజుతో వచ్చాము. రాజు కాలు ఇన్ఫెక్షన్ అయ్యి బాధపడుతున్నాడు. సో తన మాటల్లో విందాం ఈరోజు వాడిన తర్వాత ఎలా ఉంది, ఎవరిచ్చారు అనేది. సో మీరు వాడిన తర్వాత ఎలా ఉండే, మీకు ఎవరిచ్చారు రాజు గారు? నా పేరు రాజు, మరి మహబూబ్నగర్ మండల్ డిస్టిక్ మండల్ మహబూబ్నగర్. నాకు 20 డేస్ ముందు చిన్న ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం కాలు మొత్తం చెడిపోయింది. చెడిపోవడం వల్ల మా బాబాయ్ దినేష్ బాబాయ్, ఇతను సంతోష్ బాబాయ్ ఇవ్వడం వల్ల చెప్పాను, ఇట్లా బాబాయ్ ఇట్లా చిన్నగా ఇన్ఫెక్షన్ అయ్యి కాలు ఇట్లా అయింది బాబాయ్ అంటే, తను వచ్చి తనతో పాటు ఒక 2-3 డాక్టర్స్ వచ్చి చూసి తన 20 రోజుల కింద మందులు ఇచ్చేశారు. ఏ మందులు ఇచ్చారు మీకు? VR4 చూపించండి ఒకసారి. ఏ మందులు వాడిన ఒకసారి చూపించండి. ఓకే. 20 డేస్ ముందు ఈ మందులు డాక్టర్ ఇచ్చిన మందులు వాడడం వల్ల రెండింటి వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందామని చిన్న అపోహ ఉండే మాకు. ఓకే, చిన్న అపోహ ఉండే కానీ మా బాబాయ్ మీద ఒక నమ్మకం మీద దీన్ని వాడడం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. 20 డేస్ లో ఏదైతే నా కాలు ఇన్ఫెక్షన్ అయింది అని ఇంతమంది అన్నారో, ఈ 20 డేస్ లో నాకు డాక్టర్లు చెప్పిండ్రు, టైం పడుతుంది రాజు, నువ్వు చేస్తూనే ఉండాలి, లేట్ అవుతుంది అని. వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పలేకపోయినారు, ఎన్ని రోజులు అవుతుంది ఏందవుతుంది అని కూడా చెప్పలేకపోయినారు. ఈ మందులు వాడడం వల్ల 20 డేస్ లో వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఈ రోజు మేము క్లీనింగ్ పోయాము, తానే తోలు ఎప్పుడు వేయాలని రాజు అని తన మనల్ని అడుగుతున్నాడు. 20 డేస్ లో క్యూర్ అయింది కదా అని వాళ్ళు ఇచ్చిన మందులు క్యూర్ అయిన వాళ్ళని కూడా వాళ్ళు ఆనందపడుతున్నారు. కానీ వాళ్ళు ఈ ప్రోడక్ట్ వాడడం వల్లనే నాకు క్యూర్ అయింది. 99% చిన్న పోహ ఉండే, ఏమవుతుందో అని. ఏం కాలేదు, 99% క్యూర్ అయింది. ఈరోజు నడవగలుగుతున్నాను. ఓకే, హ్యాపీ కదా ఇప్పుడు? హ్యాపీ. సో ఈ ప్రోడక్ట్ మీద నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంది, వాడితే తగ్గుతుందని. సో మేము వేరే వాళ్ళకి కూడా రెఫర్ చేయొచ్చు కదా? రైట్, థ్యాంక్ యూ రాజు గారు. రండి. ఒకప్పుడు ఇంట్లో బెడ్ మీద ఉండేవాళ్ళు 20 రోజుల క్రితము. ఇప్పుడు ఇంట్లో నడవగలుగుతున్నాడు. 20 రోజుల క్రితం ఇదే మంచం మీద తను ఈ నరకం నేను భరించలేను అని బాధపడిన వ్యక్తి కేవలం 20 రోజుల్లో ఈరోజు హ్యాపీగా ఇంట్లో నడవగలుగుతున్నాడు. సో చాలా సంతోషంగా ఉన్నాడు ఈరోజు.